ఏపీకి పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. నవంబర్ 14-15 తేదీలో విశాఖలో జరగనున్న పెట్టుబడుల భాగస్వామ్య సదస్సులో ప్రపంచ స్థాయి పెట్టుబడుల భాగస్వాములను ఆహ్వానించేందుకు మంత్రి లోకేష్ లండన్లో అత్యున్నత స్థాయి పెట్టుబడిదారులతో సమావేశమయ్యారు. కూటమి అధికారంలోకి వచ్చాక స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, పెట్టుబడిదారుల స్నేహపూర్వక విధానాలు, ఇటీవల రాష్ట్రానికి వచ్చిన భారీ పెట్టుబడులు, కొత్తగా పరిశ్రమల ఏర్పాటుకు గల అవకాశాలను లోకేష్ వివరించారు. గత 15 నెలల కాలంలో రాష్ట్రానికి 10,06,799 కోట్ల విలువైన 122 భారీ ప్రాజెక్టులను తీసుకువచ్చామన్నారు. ఏపీలో కొత్తగా ఏర్పాటయ్యే పరిశ్రమల కోసం 1,00,000 ఎకరాల భూమి కలిగిన పారిశ్రామిక క్లస్టర్లను అందుబాటులో ఉంచామని గ్లోబల్ ఇన్వెస్టర్లకు లోకేష్ వివరించారు. మరో ఏడాదిలో పెట్టుబడులను రెట్టింపు చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలపై గ్లోబల్ ఇన్వెస్టర్లకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. రాష్ట్రంలో పోర్టు ఆధారిత పారిశ్రామిక, గ్రీన్ ఎనర్జీ, డిజిటల్ ఇన్నోవేషన్, ఆధునిక తయారీ రంగం వంటి అంశాలకు ప్రాధాన్యమిచ్చారు. విశాఖలో నిర్వహించే పార్ట్నర్షిప్ సమ్మిట్ కు భారీ పెట్టుబడులతో రావాలని ఆహ్వానించారు.